నేను త్వరగా వెళ్ళి మా నాన్నని చేరుకోవాలి. అంతకంటే ముందు నీలో ఉన్న శక్తుల్ని నువ్వు తెలుసుకోవాలి. దాని అర్థం శివుల్లో ఒక సగమై నాగులకి రక్షకుడువై నువ్వు మేలుకోవాలి. నీ శక్తులేమిటో నువ్వు తెలుసుకోవాలి బాబు. నువ్వు సిద్ధంగా ఉండాలి. వెళ్ళి నీ తండ్రిని కాపాడు. కానీ అంత త్వరగా అమరావతికి ఎలా చేరుకోవాలి? సర్పం నీకు దారి చూపిస్తుంది. మహారాజా, మన సైన్యం దుర్గను చంపేసింది. ఆ పిల్లోడు వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాడులా తప్పించుకున్నాడు. వాడు బాగా శక్తి కలిగిన వాళ్ళ ఉన్నాడు. వాళ్ళలో నాగశక్తులు ఉన్నట్టుగా ఉన్నాయి. అందువల్ల మొత్తం సైన్యాన్ని వాడు జయించాడు. భవిష్యవాణి నిజమవుతుంది. వాడిలో ఉన్న శక్తులను వాడు తెలుసుకుంటున్నాడు. ఇక నేను వాడిని నా చేతులతోనే చంపేస్తాను. నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు మర్యాదగా అయిపో, లేకపోతే ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తాను. దయచేసి నాకు క్షమించండి. నేను ఆ డబ్బులు సర్కస్ లో ఉన్న జంతువులకి ఆకలి తీర్చడం కోసం ఖర్చు పెట్టాను. ఖచ్చితంగా నేను తిరిగి చేస్తాను. ఏంట్రా కహానీలు చెప్తున్నావు? చిల్లి గవ్వ కూడా లేదు. అలాంటప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? ఎలా? 3 నెలలుగా కహానీలు చెప్తూ తిరుగుతున్నావు.